హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన స్పెషల్ ఏంటో చూసేద్దామా రండి. అయితే పప్పిని అడిగి తెలుసుకుందాము. పప్పి, ఈరోజు స్పెషల్ ఏంటి మన వీడియోలో? హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి కీమా గుత్తి వంకాయ కర్రీ. వావ్, స్పెషల్గా ఉంది, అసలు కొత్తగా ఉంది పేరు. అంటే మసాలా లాగా వంకాయలో కీమా స్టఫ్ చేసి చేసే కర్రీ ఇది. ఓ, మనం గుత్తొంకాయ వండుకుంటాం కదా, అట్లా కీమా పెట్టి వండుకుంటాం అదేంట్లో. సేమ్. ఓహో, వావ్, కొత్తగా ఉంది. అయితే కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మటన్ కీమా, వంకాయలు, నూనె, ఉప్పు, కారము, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, చింతపండు, ఒక ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతుల పౌడరు, పసుపు, ఉప్పు, ఇవన్నీ వేసుకోవాలి. ఓకే, అయితే మనకు ఆనియన్ ఒక్కటి సరిపోతుందా? ఒకటి చాలు. నిమ్మకాయ కూడా తీసుకోవాలి. నిమ్మకాయ ఒక నిమ్మకాయ ఒకటి అంటే ఒకటి మొత్తం వేయొద్దు, ఒక పచ్చ వేసుకోవాలి. మనం చింతపండు తీసుకున్నాం కదా, ఇప్పుడు నిమ్మకాయ కూడా తీసుకోవచ్చా? నిమ్మకాయ స్టఫ్ లో వేయడానికి, మనం వంకాయల్లో స్టఫ్ చేస్తాం కదా, దానికోసం టేస్ట్ పర్పస్ అన్నమాట. ఓకే, సరే సరే. ఫస్ట్ మనము ఆనియన్ కాల్చుకోవాలి. ఆనియన్, కొబ్బరి అన్ని కాల్చుకోవాలి. పొయ్యి మీద కాల్చుకొని, అంటే ఇది పాతకాలం పద్ధతి అన్నమాట. స్టవ్ వెలిగించి ఇలా ఆనియన్ చిన్న లో ఫ్లేమ్ లో పెట్టి, అది వాటర్ అంటే ఆనియన్ నుంచి వాటర్ వచ్చి కుక్ అయిపోయి మనకు తెలిసిపోతుంది అనమాట. అదంతా కుక్ అయ్యేదాకా మంచి మెల్లిగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి దాన్ని. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా కొబ్బరి కూడా సేమ్ అలాగే కాల్చి పక్క పెట్టుకోవాలి. ఓకే, కానీ మనకు ఆయిల్లో పెంచేదానికంటే ఇట్లా కాల్చుకుంటే ఫ్లేవర్ వేరే పాతకాల పద్ధతి అన్నమాట. ఇలా చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా, నువ్వులు, గసాలు, జీడిపప్పు చెప్పాను కదా, వాటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ లో పెట్టి చేయాలన్నమాట ఇవన్నీ. హై ఫ్లేమ్ లో పెడితే మొత్తం మాడిపోతుంది, అది మళ్ళీ టేస్ట్ అనేది చేదైపోతుంది కర్రీ. అందుకని అది ఏం చేయాలంటే అన్ని లో ఫ్లేమ్ లో ఓపికగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. స్మెల్ వస్తుంది అనమాట వేగాక. మళ్ళీ ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి, ఇప్పుడు నేను చెప్పాను కదా నువ్వులు, గసాలు, జీడిపప్పు చెప్పాను కదా, వాటిని కూడా లో ఫ్లేమ్ లోనే అన్ని ఒకటేసారి వేసేసుకోవాలా? నువ్వులు, గసాలు వేసేసుకొని కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా అవి కలర్ రావాలన్నమాట. లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ ఒక సైడ్ పెట్టేసాలి. అంటే అది చల్లారాలన్నమాట. అవన్నీ మనం డైరెక్ట్ గా మిక్సీకి వేయలేము కదా, కొంచెం చల్లారి దాకా పక్క పెట్టి ఈ లోపు మనం కీమా తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఎంత కీమా తీసుకున్నాం ఇప్పుడు? ఇది క్వాంటిటీ 1/2 kg ఉంటుంది అనమాట కీమా. ఓకే, మొత్తము మిక్సీ చేయకుండా కొంచెము సైడ్కి పెట్టి, కొంచెము అంటే లైట్గా కొంచెం గ్రేవీ కోసం అని చెప్పి సైడ్కి పెట్టాను. కొంచెం మనం ఏదైతే స్టఫ్ చేస్తున్నామో దానికి మనం కొంచెం మిక్సీలో వేసి కొంచెం ఇలా గ్రైండ్ చేయాలి. అంటే మొత్తం పేస్ట్ కాకుండా బరకగా చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అలా కొంచెం తీసి పక్క పెట్టాను కదా, చూపించాను. ఓకే, ఇప్పుడు అందులో ఉప్పు, కారము, ధనియా పొడి, గరం మసాలా, అన్ని మసాలాలు అన్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని మిక్సీ పట్టిన కీమాలో అన్నీ వేసేసుకోవాలి. నిమ్మరసం ఇప్పుడు నేను చూపించిన అన్ని చేసేసుకున్న తర్వాత కలిపి పక్క పెట్టుకోవాలన్నమాట మంచిగా. ఓకే, ఇంకొకటి ఇవి కలుపుతాం కదా మనం, దీనికి ఎన్ని వంకాయలు తీసుకోవాలి? అంటే వాళ్ళ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 1/2 kg తీసుకొని చేస్తున్నాను. ఓకే, ఒకవేళ మిగిలితే మనం గ్రేవీలో వేసేసుకొని గ్రేవీ చేసేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. అన్ని మసాలాలు వేసి ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అని చెప్పాను కదా, అవన్నీ బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఒకసారి మనము ఇందులో చూసి వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం స్టఫింగ్ కి కొంచెం మసాలా వాడతాము, గ్రేవీ కూడా ఉంది కదా, అందులో కూడా కొంచెం వేస్తాము. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, నువ్వులు, గసాలు, జీడిపప్పు కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ చేస్తాం కాబట్టి ఆ పేస్ట్ లో కూడా మనం కొంచెము అన్ని స్పైసెస్ మళ్ళీ వేయాల్సి వస్తుంది అనమాట, ఓడి గ్రేవీ వరకు. ఓకే, చప్పగా ఉండకుండా. అందుకనే అయితే మనం దానికి సెపరేట్ గా వేస్తుంటాం అనమాట మసాలాలు. నువ్వులు, గసాలు, జీడిపప్పు వేసి అదే పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసి ఇందులో మళ్ళీ కొబ్బరి వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆనియన్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అందుకే ఇందులో కూడా మనం కొంచెము వేసామన్నమాట. అది అంటే దాంట్లో ప్యాన్ పెట్టినాక, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాక ఆ గ్రేవీలో మనం మళ్ళీ వేస్తాం కాబట్టి, సో అందుకే మనం ఇప్పుడు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనము వంకాయలు కట్ చేసుకోవాలన్నమాట. గుత్తంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి ఒక బౌల్లో వాటర్ వేసి దాంట్లో దొడ్డు పేసి వంకాయలు అలా వేసి పెట్టుకొని అలా స్టఫ్ చేసి, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ఇందాక మిక్సీ పట్టుకుందంతా దీంట్లో స్టఫ్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడెక్కాక, ఆయిల్ ఎంత తీసుకుంటావు క్వాంటిటీ?
3 పావులు ఆయిల్ పోస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనము వంకాయల్ని ఫ్రై చేసుకుంటాం అందులో ఫస్ట్. ఓకే. వంకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ చేస్తాం కాబట్టి మనకి అక్కడికి అది సరిపోతుంది అనమాట. ఇంకెక్కువ వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం నువ్వులు గసాలు అది కూడా ఆయిల్ వచ్చేస్తుంది అందులో కూడా ఇంకెక్కువ అయిపోతుంది అనమాట. అందుకే 3 పావులలో నేను మొత్తం చేసేస్తాను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు వంకాయల్ని ఇప్పుడు స్టఫ్ చేసిన వంకాయల్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అలా ఒక్కొక్కటి వేసి మెల్లగా వేసుకోవాలి. స్లోగా చేసుకుంటుండాలి, లేదంటే అందులో నుంచి స్టఫింగ్ అన్నది బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో ఎంత స్లోగా చేసుకుంటే అంత స్లోగా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లా దీనికి దారాలు కడితే ఆగదా? దారాలు కట్టాలనుకునే వాళ్ళు కట్టుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది కడతారు అది స్టఫింగ్ బయటకు రాకుండా. కానీ నేను కట్టలేదు, నేను కట్టకుండా అదే ట్రిక్, అదే స్పెషల్ నాది. అంతే అంతే. మసాలా బయటకు చేయడం అంతే. అది అందరు చాలా మంది ఏం చేస్తారు అంటే మసాలా బయటికి రాకుండా దారం కట్టి చేస్తారు. నేను అది బయటికి రాకుండా చూసుకోవడం చేయడం అలాంటి స్పెషాలిటీ అన్నమాట నాది. బయటికి రాకుండా ఎలా చేయాలో నేర్చుకున్నాం అనమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కీమాలో బోన్స్ వస్తుంది కదా, వేస్ట్ చేయలేం కదా. సో అవి కూడా ఇందులో ఆయిల్ ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం ఇవి గోల్డెన్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ అయ్యాక అవి కొంచెం అందులోనే కొంచెం సైడ్ కి అనుకొని మనం మసాలాలు వేసుకోవాలన్నమాట. ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క అది 3 వేసేసుకున్న తర్వాత అవి వేగాక అప్పుడు మనం ఏమంటారు స్టఫ్ చేసిన మిగిలింది కదా అది ఇంకా నేను సైడ్ కి కొంచెం పెట్టాను. గ్రేవీ ఇంకొకటి నేను సైడ్ కి పెట్టినా కదా ఇంత ముందు. అవి కూడా అవి స్టెప్ బై స్టెప్ గా ఫస్ట్ ఇప్పుడు పేస్ట్ వేసుకుంటాను నేను. ఏవి నువ్వులు గసాలు జీడిపప్పు ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా వేగాక అవి వేసుకుంటాను అనమాట. స్టఫ్ చేసింది మిగిలింది మసాలా, ఇంకొకటి ఇంతకుముందు నేను సైడ్కి పెట్టుకున్నాను కదా కీమా, అవి 2 వేసేస్తాను దీంట్లోనే. ఇది అందుకే చెప్పాను కదా డిఫరెంట్ ప్రాసెస్ ఇది. అంతే. ఇప్పుడు పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం బోన్స్ వేస్తాం కదా, అవి కూడా కొంచెం కుక్ అవ్వాలన్నమాట. లేకపోతే అవి మనం మళ్ళీ అన్ని మసాలా వేసిన తర్వాత అవి కుక్ కావడం అంటే కష్టం. అవి కుక్ కావాలంటే ఇప్పుడు ఇదే టైంలో అవి కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు అన్ని కలిపేసుకొని స్లోగా అవి కూడా కుక్ చేసుకోవాలన్నమాట. బోన్స్ దానికి కూడా కొంచెం మాంసం ఉంది కదా, అది కూడా కుక్ అయిన తర్వాత ఉడకాలి అది మంచిగా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టేస్ట్ మారిపోతుంది. ఎందుకంటే ఇది తొందరగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ ఈ అన్ని మసాలాలు వేసాక. ఇప్పుడు కరివేపాకు వేసుకొని పుదీనా కరివేపాకు వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్. ఇప్పుడు తర్వాత ఇవి మళ్ళీ నేను చెప్తుంటాను కదా, ఇవి అన్ని ఫ్లేవర్ అందులో యాడ్ అంటే మిక్స్ అవ్వాలన్నమాట. కరివేపాకు ఫ్లేవర్ పుదీనాది మొత్తం ఫ్లేవర్ అన్నది ఆ ఫ్లేవర్స్ అన్ని ముక్కలకి పట్టాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంటుంది. మనం అదే పదిగా కలుపుకుంటుండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని వాటిని కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మంచిగా. లేకపోతే అది ఫ్లేవర్ అన్నది పచ్చిగా అలాగా ఫ్లేవర్ తెలిసిపోతుంది అనమాట. మంచి ఫ్లేవర్ మొత్తం వాటికి పట్టేలాగా ఫ్రై చేస్తుండాలి. చేస్తున్నారు వదిన మరదలు కలిసి ఈరోజు పప్పు ఏదో స్పెషల్ చేస్తుంది అక్క. కీమా వంకాయ అంట. కీమా గుత్తి వంకాయ కర్రీ, వెరైటీ ప్రాసెస్ కూడా. చూస్తావా నువ్వు కూడా ఒకసారి? తప్పకుండా. టేస్ట్ చూస్తావా, ట్రై చేస్తావా? అయినాక టేస్ట్ చూస్తా, ఇప్పుడు చేసేది చూస్తా. నెక్స్ట్ ఇప్పుడు నన్ను చేయనియండి. ఫస్ట్ ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు వేగినాక. మీ ఇద్దరు కలిసి మధ్యలో చేయకూరండి, మళ్ళీ ప్రాసెస్ పోతుంది. ఓకే ఓకే. ఉప్పు కారం వేసి అది ఫ్రై అయిన తర్వాత అదే మసాలా అది కూడా పట్టాలి కదా. ఇప్పుడు మనం బోన్స్ వేసాము, వాటికి ఉప్పు ఫ్లేవర్ పెట్టకపోతే ఎలా. ఇప్పుడు ఉప్పు కారం వేసినాక మనకు నల్లిబొక్కలేని ముద్దది కదా మరి తెలంగాణ కదా. అట్లా ధనియా పొడి, జీలకర్ర పొడి, మసాలాలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను కదా స్టఫింగ్ కి కొంచెం మిగిలింది ప్లస్ ఇంకా కొంచెం తీసాను గ్రేవీ గురించి, అవి కూడా ఇప్పుడు వేసేస్తాను నేను. మొత్తం ఫ్రై అయ్యాక వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నేను పక్క పెట్టింది వేసేసుకున్నాను. కొంచెం ఇది కుక్ అయినాక కొద్దిసేపు అయ్యాక అప్పుడు మసాలా ఉన్నది వేస్తాను అనమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అవును, కానీ టేస్ట్ ఎట్లా ఉంటుంది చూడాలి. చాలా బాగుంటది. కీమాతో చాలా వెరైటీస్ చేస్తారు కదా. చేసుకోవచ్చు. వంకాయతో గానీ కీమాతో గానీ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అది వేసేస్తున్నాను. ఓకే. ఇది కూడా అందులోనే కలిపేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అంటే ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మనం.
చూడండి ఎలా చేయాలో. నెక్స్ట్ మీరే నాకు చేసి పెట్టాలి ప్రాసెస్ చూసిన తర్వాత. ఓకే నేను చేసిన ఫ్లేవర్ అవరాదు మళ్ళీ taste కూడా. చూడండి ష్యూర్. ఆయిల్ పైకి తేలేదాకా కలుపుతూనే ఉండాలి. ఓకే అది Non stop గా. ఉడకాలన్నమాట. కొంచెం మూత పెట్టుకొని అలా ఆయిల్ రావాలన్నమాట. ఇలా ఆయిల్ వచ్చేదాకా. వచ్చినట్టున్నాయి. వాటర్ కాదు, అది వాటర్ పై ఆయిల్ వచ్చేసింది. ఆయిల్ వచ్చేసిన తర్వాత అప్పుడు మనం కొంచెం ఇప్పుడు ఆయిల్ వేయలేదు, ఇంకా వాటర్ వేయలేదు కదా నువ్వు? వాటర్ వేయాలి. ఇప్పుడు వేస్తున్నా. మంచి స్మెల్ వస్తుంది తెలుసా. చింతపండు రసం తీసి పెట్టుకున్నా, అది వేసేస్తున్నా. ఇందులో మనకి ఎన్ని వాటర్ కావాలో. ఎంత తీసుకున్నావు? చింతపండు మనం పులుపు బట్టి, ఇప్పుడు పులుపు ఎక్కువన్నా కూడా మనకి ఆ కర్రీ ఫ్లేవర్ పోతుంది అంటే కదా. కొంతమందికి అది కూడా తెలియదు కదా, అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తావు? అంటే మనము పులుపు ఎంత తింటామో, ఇప్పుడు కర్రీలా నాన్ వెజ్ కర్రీ కదా అది. అంటే ఇప్పుడు నేను ఏమని చెప్పాను, కీమా గుత్తి వంకాయ కర్రీ అన్నాను. ఇప్పుడు పులుపు ఎక్కువైతే పులుపు డామినేట్ చేసేస్తుంది కదా, టేస్ట్ ఉండదు. సో మనకు పులుపు తగ్గట్టుగా మనకి ఎంత ఇప్పుడు నా కావాలో డౌట్ ఏం తెలుసా, కొంతమందికి ఎంత వేసుకోవాలో కూడా తెలియదు, కొత్త వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడిప్పుడే వస్తుంటారు కదా వంట చేయడానికి కొంతమంది, అట్లా వాళ్ళ గురించి అర్థమయ్యేటట్టు కొంచెం చింతపండు ఎంత అయితే బాగుంటది అని. పులుపు ఎక్కువ ఉంటే 2-3 రెబ్బలు వేసుకోవాలి. తీయగా ఉంటే నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవచ్చు. నేను వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి కొంచెం కుక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పోయి పెద్ద పెట్టేసేయాలి, పెద్ద పెట్టేసాలి గ్రేవీ దగ్గరికి అయ్యేదాకా. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫ్లేవర్ అన్ని మనము ఫ్రై చేసేసుకున్నాం కదా, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం గ్రేవీ చిక్కబడేదాకా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ టైంలోనే మనము ఉప్పు కారం చూసుకోవాలన్నమాట. టేస్ట్ చూసుకోవాలా లేదా చూసుకొని, తక్కువ ఉంటే వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత మనకు ఛాన్స్ ఉంటుంది వేసుకోవడానికి. అలా గ్రేవీ దగ్గరికి అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. కొంచెంసేపు మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి. గ్రేవీ ఒక 10-15 మినిట్స్ వరకు మనకి టైం పడుతుంది అనమాట గ్రేవీ చిక్కబడడానికి. కానీ మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా. అడుగు మందం ఉంటే పర్వాలేదు, అడుగు మందం లేకుండా ఉన్నది అనుకో మనం చూసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. ఎందుకంటే మాడిపోయింది అనుకో ఫ్లేవర్ అన్న టేస్ట్ అనేది పోతుంది మనం. అవును అస్సలు. అందుకనే చూసుకుని ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయ ఉంది కదా, అది ఇప్పుడు అందులో వేసుకోవాలన్నమాట. చికెన్ అయిన తర్వాత అందులో వేసుకొని కొంచెం సేపు పెట్టేసి దానికి ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది. అది కూడా అందులో కుక్ అవ్వాలి కదా. వంకాయలు వేసే ముందు మనం గ్రేవీ చిక్కగా పడ్డాక అలా మళ్ళీ ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనము వంకాయలు వేసుకున్న తర్వాత అవి మళ్ళీ మసాలాలు వేసి మనం కలపలేము కదా. ఎందుకంటే స్లోగా మనం ఆ మసాలా అనేది బయటకు రాకుండా కాపాడుకోవాలన్నమాట వంకాయల నుంచి. నేను చెప్పాను కదా, అందులో నుంచి మసాలా స్టఫింగ్ బయటకు రాకుండా చేయడమే స్పెషాలిటీ నాది. అంతే, అదొక ఆర్ట్ అనమాట నాకు. అలా అందుకే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చిక్కగా టేస్ట్ కావాలంటే ఇట్లాంటి కొన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇది చిక్కగా పడింది కదా, ఇంకా కొంచెం చిక్కగా పడాలన్నమాట. ఇప్పుడు ఇలా ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది, మంచి చిక్కగా అయింది. ఇప్పుడు కొంచెం సేపు అలా పెట్టాక వంకాయలు వేసుకోవాలి. అయితే అక్క ఇది చూస్తుంటే మటన్ మరగలాగా అనిపిస్తుంది కదా. ఒకసారి అది కూడా ట్రై చేయాలి కదా మనము. ట్రై చేయాలి, ఒకసారి చూపించాలి అది. ఒకసారి ట్రై చేద్దాం మటన్ మరగ్ కూడా. జైనికి కావాలా మటన్ మరగ్? అంటే మటన్ మరగ్ అంటే అప్పుడు మనం ఇట్లా వేసుకొని బౌల్లో వేసుకొని తిన్నాం చూడు మనము. బాబా నా కర్రీలో ఇన్ని వెరైటీస్ వాట్ ఏ వండర్. చూడండి ఇప్పుడు నేను అది గ్రేవీ చిక్కగా పడినాక అందులో వంకాయలు వేస్తున్నాను. ఆల్రెడీ మనం అది ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు. ఇప్పుడు అవన్నీ వేసి కొంచెం మెల్లిగా కలుపుకోవాలన్నమాట. ఫాస్ట్ అయితే అందులో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మెల్లిగా అలా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి దగ్గరకు చేసుకోవాలి. ఇది మొత్తం కొంచెం ఎంతసేపు ఉడకాలి ఇది? దీంట్లో ఒక 10 మినిట్స్ చాలు. ఆల్రెడీ అవన్నీ ఉడికినవి కదా, ఏంటంటే ఫ్లేవర్ అన్ని పట్టాలన్నమాట. వంకాయ కుక్ అయితే మనం ఆ మసాలాలన్నీ వేసాం కదా, అవన్నీ దానికి పట్టేసి మంచిగా టేస్టీగా అవుతుంది అనమాట. ఇంకొకటి ఇది కూడా లోపల స్టఫింగ్ కూడా కొంచెం ఫ్రై అయ్యి ఉంటది కదా, అది కూడా మొత్తం జ్యూస్ లాగా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం బాగుంటుంది తిన్నట్టు. అయితే చూస్తున్నారా అండి అందరూ, పప్పి చూడు ఎంత టేస్ట్గా చేస్తుందో. ఇలాంటి మరిన్ని వీడియోలు మనకి ఎన్నెన్నో కావాలంటే మంచిగా ఏం చేస్తారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే గంట బెల్ కూడా ఒకసారి నొక్కేయండి, ఎందుకంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మీరు మా వీడియోస్ అన్నీ చూసి ట్రై చేయొచ్చండి. ఫుల్ టేస్టీ ఉంటాయండి, ఒక్కసారి ట్రై చేసేసేయండి. సరే పప్పి, నెక్స్ట్ ఏంటి ఇంకా ప్రాసెస్? మెల్లిమెల్లిగా వాటిని అటు ఇటు అనుకుంటూ మనం కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా స్మెల్ వస్తుందో. అవునుగా, ఫ్లేవర్ ఇంత టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం సేపు మూత పెట్టి మగ్గియాలి.
వీటినా అంతే. మగ్గించిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసేసి లౌకి వచ్చింది మధ్యలో. మమ్మీ ఏంటి మమ్మీ నీకు ఏం కావాలి చెప్పు. మమ్మీ ఈరోజు నేను స్పెషల్ ఐటెం చేస్తున్నాను మమ్మీ. కీమాతో మసాలా, గుత్తి వంకాయ మసాలా చేస్తున్నా. చూడండి మా స్మెల్ పిల్లలు బాగా వస్తుంది కదా మమ్మీ. లాస్ట్కి మా పిల్లలు కూడా వచ్చి డిస్టర్బ్ చేసేస్తున్నారు పప్పిని. ఈరోజు అందరు పప్పిని డిస్టర్బ్ చేసేస్తున్నారు. అయినా కానీ తను ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రాసెస్ మర్చిపోకుండా బాగానే చెప్తుంది. అది ఆమె గ్రేట్. కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి మనం. అంతేనా, అయిపోయిందా? ఇప్పుడు కొత్తిమీర వేసాను కదా, ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టి ఆ ఫ్లేవర్ కూడా అందులోకి వెళ్ళాక తీసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. పప్పి ఆల్వేస్ గ్రేట్ కదా జై. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలాక కుకింగ్ పర్ఫెక్ట్ గా అయినట్టు అనమాట. వావ్ సూపర్. అయితే ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి నేను ఎలా వేసి తీస్తానో అందులో స్లోగా తీసేసుకొని అలా నీట్గా సర్వ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి గుత్తి వంకాయ కీమాతో కీమా గుత్తి వంకాయ కర్రీ మసాలా ట్రై చేయండి మీరు కూడా. కర్రీని చూస్తుంటే క్రేవింగ్స్ చేస్తుంది. అయితే ఎప్పుడు స్మెల్ వచ్చేస్తుందండి. మా ఇంట్లో ఆగట్లేదు ఎవరు, పిల్లలు కూడా ఆగట్లేరు. అంత సందడి సందడి అని చెప్పేసి ఆడుకునే వాళ్ళు కూడా ఆట వదిలేసి మరి వచ్చి అడుగుతున్నారు ఏం చేస్తున్నావు అత్త అని. హడావిడి ఉంది. స్మెల్ కోసం మేము మా అందరం వాళ్ళు ఆగట్లేదు టేస్ట్ చేయడానికి. మా వాళ్ళకి టేస్ట్ చూపిస్తాను ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. మరెన్నో వీడియోస్తో వెరైటీ కుకింగ్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న గంట బెల్ని గట్టిగా ఒకసారి వేసేసుకోండి. మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇప్పుడు పప్పి కూడా మీకు బాయ్ చెప్తుందంట. బాయ్ అండి. బాయ్ అండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి బాగా. చాలా వెరైటీస్ కుకింగ్తో మేము ముందుకు వస్తాము.